కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికి కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పేముంది? ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడతో ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెల్ల, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండవది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి రాశారు. మరి నిజం లేకపోతే మీరెందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ ఏమోనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని